ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్. తమ్ముంది ఒకటి నిన్న లైవ్ కింద కామెంట్ ఏంటి అని అంటే, అన్న పిచ్చిలేస్తుంది, ఏం చేయాలో అర్థమవుతలేదు, నాకు ఇన్ని మార్క్స్ వచ్చినాయి అని చెప్పి. ఎస్ఎస్సి జీడీ లేకపోతే ఇక లైఫ్ లేదా తమ్మి? పిచ్చి ఎందుకు లేవాలి చెప్పు? ఎందుకు పిచ్చి లేవాలి మనకు? ఎస్ఎస్సి జీడీ లేకపోతే, అంతకుముందు ఎస్ఎస్సి జీడీ ఉంటేనే అందరూ ముందుకెళ్ళినరా? ఎస్ఎస్సి జీడీ ఉంటేనే సర్వైవ్ అయినరా? ఎస్ఎస్సి జీడీ ఉంటేనే బతికినరా? ఇంకా చాలా సోర్సెస్ ఉన్నాయి కదా తమ్మి. నీకు ఈ ప్రపంచంలో నువ్వు జన్మనెత్తినవు అని అంటే నీకు తగ్గట్టుగా జాబ్ ఎక్కడో దగ్గర ఉంటుంది, నీకు సంబంధించిన వర్క్ ఎక్కడో దగ్గర ఉంటుంది. దాన్ని నువ్వు వెతుక్కో. నీ టేస్ట్కి అనుగుణంగా నువ్వు ఏదైతే చేయగలవు సమర్థవంతంగా అనేది నీకు తెలుసు. నీకు ఇప్పుడు తక్కువ మార్క్స్ వచ్చినంత మాత్రాన ఇప్పుడు అయిపోలే, ఆ ఎస్ఎస్సి జీడీ బంద్ చేసుకొని పోతలేరు. మళ్ళీ ఎస్ఎస్సి జీడీ లైఫ్లో రాదు అనుకుంటలేదు, కంపల్సరీ నెక్స్ట్ ఇయర్ ఉన్నది, మళ్ళీ ఇప్పుడే ఉన్నది ఆగస్టులో. ఏం టెన్షన్ తీసుకోకు, నిమ్మలంగా ప్రాక్టీస్ చేసుకో, ప్రిపేర్ అవ్వుతామ్మి. ఇంకేదే వేరే నోటిఫికేషన్స్ ఆర్పిఎఫ్ పడ్డది మిగతా దానికి. ఒకవేళ అంత నేను చదవలేను అంటే వెయిట్ చేయి అని అంటే, నేను లాస్ట్ టైం కూడా మన దాంట్లో ఒక తమ్ముడే నాకు అప్పుడు 40 ప్లేస్ వచ్చినాయి, ఇప్పుడు 100 అబోవ్ వచ్చినాయి అని చెప్పి కామెంట్ పెట్టిండు. చూడాలి అంటే ఆయనకి ఎట్లా వచ్చినాయి, ఆయనకు వస్తే మనకు రావా? చిన్న పెద్ద డిగ్రీలు ఉన్నాయి మీ దగ్గర అంటే ఎవ్వరు కూడా ఈ రోజున అండర్ గ్రాడ్యుయేట్ ఎవ్వరూ లేరు, అందరూ కూడా గ్రాడ్యుయేట్ స్టూడెంట్ పిల్లలే. అట్లా అని చెప్పి చిన్న ఏదైనా నోటిఫికేషన్ పడితే ఆందోళన, అయ్యో ఏంటి అనే భయం, దాన్ని ఎట్లా అనేది ఒక దాంతో క్వశ్చన్లు జనరేట్ అవుతూ ఉంటాయి. అదొక కారణము. రెండవదేమో షార్ట్ వేను వెతుక్కోవడం అన్నట్టు. నేను అప్లికేషన్ ఫిల్ చేయాలంటే షార్ట్లో అయిపోవాలి, అది వెంటనే అయిపోవాలి, ఎందుకంటే అది రిస్కీ కదా మనకు. అదే ఇన్స్టాగ్రామ్లో ఐడి క్రియేట్ చేసుకోవడమే కావచ్చు, మిగతా సోషల్ మీడియా నెట్వర్క్స్లో అడ్డమైన వెతకడంలో మాత్రం మనకు ఫుల్ టైం ఉంటుంది, ఫుల్ ఇంట్రెస్ట్ ఉంటుంది. దాంట్లో మనం మాస్టర్ మైండ్, మనకు మించినోడు ఎవరు లేడు. కానీ ఏదైనా బతుకుదేరు గురించిన పని ఉందిరా నాయన అని అంటే దాంట్లో క్వశ్చన్లు రావడం తప్పు కాదు, మనకు అన్నీ తెలుసు. ఏదైనా నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పుడు దానిలో పాయింట్ టు పాయింట్ ఇస్తాడు, ఏం చేయాలి ఏం కథ అని చెప్పి. ఒకవేళ నువ్వు ఏదైనా తప్పుగా ఫిల్ చేస్తుంటే వాన్ చేస్తాడు, ఇది కాదురా నాయన కరెక్ట్ పెట్టమని. దాంట్లో ఎందుకు భయపడాల్సిన అవసరం? చిన్నవి క్యాపిటల్ లెటర్స్కి, స్మాల్ లెటర్స్కి, దీనికి దానికి డి ఉంటే డి తర్వాత హెచ్, ఒకవేళ దా ఉంటే హెచ్ మిస్ అయిందంటే దాంట్లో ఏం కాదు. పెద్ద మనం ఏం క్రైమ్ చేయలే, అర్థమైందా? ఇక్కడ ప్రతి ఒక్క మన ఇండియన్స్ మనం ప్రతి ఒక్క విషయానికి ప్రత్యామ్నాయం ఉంటుంది మన దగ్గర. మనది ఎక్కడనో లేం మనము చిన్నగా అది అయిపోయినా మన తలకాయలు బొక్కలన్నీ కొట్టి చేతులు పెట్టి చేతులు నరికేయరు మనది. మనం ఇండియాలో ఉన్నాం, అర్థమైందా? ఇక్కడ ప్రతి ఒక్క దానికి ప్రత్యామ్నాయం, ఆల్టర్నేట్ సోర్స్ ఖచ్చితంగా ఉంటుంది. ఒకవేళ నువ్వు తప్పు ఫిల్ చేసినా కానీ అతను మళ్ళీ ఏమంటారంటే కరెక్షన్ చేసుకోరా నాయన అని చెప్పి టైం ఇస్తున్నాడు. దానికి ఆందోళన పడద్దు, పరేషాన్ కావద్దు. ఇప్పుడే ఎస్ఎస్సి జీడీలో తక్కువ వస్తే నేను అయితనో గానో షార్ట్ లిస్ట్లో వస్తానో రాను అని అంటే నెక్స్ట్ టైం ఉన్నది, దానికి రెడీగా ఉండాలి. అర్థమైంది కదా? ఇప్పుడు ఏం తప్పు చేసినామో దాన్ని చేయకుండా ఉండాలి అంతే. ఇప్పుడు మనం ఏం తప్పు చేసినామో దాన్ని చేయకుండా ముందుకోలే. మనిషి తప్పులతో నేర్చుకుంటాడు కదా, గల్తీసే సీక్తా అని అంటూ తన తప్పులతోటే నేర్చుకుంటాడు. మనిషికి ఎవడో కొత్త లర్నర్ వచ్చి నేర్పాడు, ట్రైనర్ రాడు, తను తప్పులతోనే నేర్చుకుంటాడు. పడతాడా? నడుస్తున్నప్పుడు చిన్న పిల్లోడిని అబ్జర్వ్ చేయండి ఎప్పుడైనా. నేనంటే మా పిల్లోడు, నేను ఒకసారి నాతో ఉన్నప్పుడు క్వార్టర్లో ఏమైందంటే వాడు సర్ఫ్ వాటర్తో నడుచుకుంటూ పోయి పడ్డాడు. వానికి తెలియదు అక్కడ పడతా అని. తర్వాత ఏం చేస్తుండే, అదే ప్లేస్లో ఎంత జాగ్రత్తగా నడుచుకుంటూ పోయింది. చాలా చిన్నోడు అప్పుడు, 3 years ఉన్నాయి అనుకుంటా, 3 ఉన్న 2.5 అంటే వాడు చాలా జాగ్రత్తగా నడుచుకుంటూ పోయింది. అప్పుడు నేను అనుకున్నా, అంటే వాడే నేర్చుకుంటాడు, ఎవడో చెప్పాడు అని చెప్పి. మనకి చెప్తే అర్థం కాదు, మనం చెప్తే అర్థం కాదు. వాడేమంటాడంటే నాయన ఇది ఉన్నదిరా, అట్లా పోకు, పడతావురా అంటే వింటాడా? పడ్డాకనే తెలుస్తుంది కదా, అది కథ. అందుకే మనిషి తన తప్పుల ద్వారానే నేర్చుకుంటాడు. మీరు అస్సలు డిసప్పాయింట్ కావద్దు. ఎవరైతే జాబ్కి షూర్గా ఉన్నారో వాళ్ళు డోంట్ వరీ, ఇంకా ముందుకు వెళ్ళిపోండి. ఇంకొక విషయం నేను ఏం చెప్పాలనుకుంటుంటే, సిపిఓ త్రూ ఎవరైతే మన దీంట్లో ఎస్ఎస్సి సిపిఓ త్రూ రావాలనుకుంటున్నారో వాళ్ళకు ఒక గోల్డెన్ ఆపర్చునిటీ, దాన్ని సీరియస్గా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ మా దాంట్లో చాలామంది రిటైర్మెంట్ వెళ్ళనీకున్నారు, ప్రమోషన్లు దక్కుంటాయి కంటిన్యూలో. ఆ సిపిఓ త్రూ వచ్చిన వాళ్ళకి మాత్రం గోల్డెన్ లైఫ్ ఉంటుంది, మీరు గుర్తుపెట్టుకోవాలి, రైట్?
దాంట్లో మనకు సిఎస్ఎఫ్ఏ కావాలని వెళ్తే అక్కడ కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది, ఫోర్స్ ఎక్కువ ఉంటుంది. అక్కడ ప్రమోషన్ టైం కూడా ఎక్కువ తీసుకోవచ్చు. ఇక్కడ ప్రమోషన్ తొందర అయితే ఫెసిలిటీస్ పెరుగుతాయి. దీన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. అందరు చేసేది మనం చేస్తూ ఉండదు. మనం ఏదైనా కొత్త వెతికితే స్పెషల్గా కనబడతాం. గుర్తుపెట్టుకో, అందరు పోయే దిక్కు పోతే దాంట్లో గొర్రెల బర్రెలా అని ఉరుకుతాం. మనం ఒక దిక్కున పోతే మెరుస్తాం. గుర్తుపెట్టుకోవాలి. రైట్. జై హింద్.